నంద్యాల జిల్లాలోని పాణ్యం సీటు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామని జోస్యం చెబుతున్నారు. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలపైన బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతున్నారు కాటసాని. అవినీతి ఆరోపణలు చేసేవాళ్లు సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నవారే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, రాష్ట్రంలో ఇచ్చిన హామీలను 95% అమలు చేశామంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి 2024 ఎన్నికల్లో ఈసారి వైసీపీ జెండా ఎగరేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పాణ్యం సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 9వసారి మరోసారి పోటీ చేయబోతున్నాడు. ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగు ప్రచారాన్ని ప్రారంభించాడు. మనతో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 9వసారి మీరు మళ్ళా రంగంలో దిగబోతున్నారు. ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు. అసలు ప్రచారం ఎలా ఉంది? ప్రజలు ఏమన్నా స్పందిస్తున్నారు? ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. కానీ ప్రజలందరూ కూడా ఇళ్ళ దగ్గరికి పోతే కూడా మాకెవ్వరు కూడా నెగిటివ్గా ఎవరు మాట్లాడము. అంతో ఇంత ఈ కాలువలు ఒకటి ఈ డ్రైనేజ్ సిస్టంలో అనుకున్నంత లెవెల్లో చేయలేకపోయినని చెప్పి చాలా వరకు రోడ్లు ఇవన్నీ చేయగలిగింది. ఈ అంతకుముందు ఒక 25 ఏళ్ళ కిందట చేసినట్టు కాబట్టి దానిని చేయడానికి మళ్ళీ ఈ డిస్పోజల్ డ్రైన్స్ ఇవన్నీ దానికి కొద్దిగా ప్రాబ్లం వచ్చి కొన్నిసార్లు డ్రైనేజ్ చేయలేకపోయినా కానీ అంతకు తప్ప ప్రజలకు సంబంధించిన వరకు మనకు పింఛన్లు కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి సాయం అందించే ప్రతి ఒక్కటి కూడా అందించగలిగింది. దాంట్లో ఫుల్ సక్సెస్ అయినా దాంట్లో ఇబ్బంది అయింది. 2014కి 19కి 2024 ఎన్నికలకి చాలా తేడా ఉన్నాయి. ప్రజల్లో కానీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఏం వ్యత్యాసం ఏం లేదు. ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని డిసైడ్ అయిపోయినారు. దాని గురించి ఆలోచన చేస్తారు. ఊరికే తెలుగుదేశంలో మీడియా హైపై చేసేది దాని గురించి మేము పెద్దగా ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలకు ప్రతి ఒక్కటి హైపై చేసుకోవడం వాళ్ళ చేతనవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఊళ్ళో ఒక తాండాలో 120 ఇండ్లు ఉంటే వాళ్ళలో చేరింది ఒక 10 మంది 15 మంది చెప్తే 100 ఇండ్లు మాకే చేయండి అని పబ్లిష్ చేసే పరిస్థితి వాళ్ళు. కొత్త వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? రాంభూపాల్ రెడ్డి అమ్మడు ఉండేటోళ్ళు ఎక్కడ పోయినారు? కొత్త వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు? ఊరికే వాళ్ళు పొద్దున ఆడపోయి వాళ్ళు దిగినారు, మళ్ళీ సాయంత్రం వచ్చి కాలువలో మళ్ళీ నా దగ్గర ఫోటోలు దిగిపోయినారు. సుగాళ్ళు అందరూ దీని గురించి పెద్దగా వాళ్ళు మీడియా హైఫై చేసే దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రజలు మా వెంట ఉన్నారు. మేము దాని గురించి పెద్దగా ఆలోచన కూడా చేయడం లేదు. మీ ప్రత్యర్థుల మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ఎంతవరకు వాస్తవం? అట్లా కాదు, వాళ్ళకు ధైర్యం ఉంటే సాక్ష్యాలతో ప్రూవ్ చేయమని చెప్తాను. మనకు అభ్యంతరం లేదు. వీకర్ సెక్షన్ కాలనీలో వీళ్ళు ఉండారు. వీళ్ళు ఎవరో మన అమ్మడి తిరిగేటోడు ఏదైనా ఒక స్థలమో ఏదో ఒకటి స్థలంలో వాడు ఇల్లు వేసుకుంటే దానికి కూడా రాంభూపాల్ రెడ్డి కబ్జా అంటే రాంభూపాల్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా మా బంధువులు కానీ ఇంకొకరు కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉంటారు. అదేదైనా డిస్ప్యూట్ ఉంటే రాంభూపాల్ రెడ్డికి సంబంధం అని అంటే ఏం సంబంధం చెప్పండి? 1981లో ముజఫర్ నగర్లో దానారెడ్డి వాళ్ళ తెలుగుదేశం నాయకుడే ప్లాట్లు వేసి అమ్మినాడు. దాన్ని కూడా ఇంకా వాళ్ళని ఏం మాట్లాడాలో వాళ్ళని మనుషుల కింద జమ కట్టాలన్నా జమ కట్టకూడదు అనేది కూడా అర్థం కావడం లేదు. 1981లో లేఅవుట్ వేసి అమ్మింది తెలుగుదేశం నాయకులు. మళ్ళీ ఏంది రాంభూపాల్ రెడ్డికి ఏం సార్? రాంభూపాల్ రెడ్డి ధైర్యవంతుడు కాబట్టి 3 ఎకరాల 25 సెంటు మసీదుకి హ్యాండ్ ఓవర్ చేసినాం. కొదమదంతా కోర్టులో ఉంది. మొత్తం ఎంఆర్ఓతో వీళ్ళతో అందరితో కూడా లెటర్లు ఇప్పించి అన్నీ ఇప్పించి ఆడ కొనే వాళ్ళందరూ కూడా ఎవరైతే కొంతమంది కొన్నారో వాళ్ళందరూ కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. కోర్టులో ఉండేదాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళ మాదిరి తెలుగుదేశం నాయకులు అమ్మి ఇంకొకరి మీద మాట చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు ధైర్యం ఉంటే వాళ్ళ మాదిరి ఆ భూములు అమ్ముకోవడము, అసైన్మెంట్లో ఉండేటి ఓనుకు అమ్మి డబ్బులు తీసుకుని అనేది ఆ సంస్కృతి. పర్సంటేజ్లు తీసుకుంటే వాళ్ళ ఎమ్మడిన నాయకులు అందరూ కూడా మేము ఎందుకు వాళ్ళని బయటకు పంపించేసాం? ఆ పర్సంటేజ్లు తీసుకొని ప్రజలను అన్యాయం చేస్తున్నారు. అట్లాంటి నాయకులు వద్దనుకున్నాం మేము. అట్లాంటి నాయకులే వాళ్ళకి కావాలి. మనకేం మనం దాని గురించి ఏం లేదు. అల్టిమేట్ ప్రజలు నిర్ణయిస్తారు. రాంభూపాల్ రెడ్డి ఏమిటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఇట్లా అటోళ్ళని గురించి నేను ఒక క్షణం కూడా ఆలోచించే పరిస్థితులు కూడా లేదు.
తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలు తీసుకొచ్చింది. ఆ హామీలే తెలుగుదేశాన్ని గెలిపిస్తాయని ప్రచారం జరుగుతుంది. ఆ హామీలకి మీ హామీలకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినది 95% పైగా నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి తీసుకుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేని నాయకుడు ఎవరు ఉంటే మొత్తం ఈ భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడే. మా నాయకుడు చెప్తున్నాడు, మా నాయకుడిని ఇంత ధైర్యం మీకుందే చెప్పమని చెప్పండి. నేను మంచి చేసింటే నాకు ఓటేయండి, నాకు మంచి నా నుంచి మీరు లభ్యత పడి నాకు ఓటేయండి, లేకుంటే అవసరం లేదని చెప్పే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాల్లో నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలిగినాను, నేను ఇవన్నీ హామీలలో నెరవేర్చినానని మీరు నా హామీలలో మీరు లభ్యత పొందంటే నాకు ఓటేయమని చెప్పే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి. మా నాయకుడు చెప్తున్నాడు, నేను ఇచ్చిన పథకాలలో మీకు లభ్యత, మీ ఇంటికి లభ్యత చేకూరిస్తే నాకు ఓటేయండి, లేకుంటే వద్దని చెప్పి ఆ చెప్పే ధైర్యం తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడుకు ఉందో చెప్పమని చెప్పండి. పాణ్యం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయా? 100% ఈ పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ ఉండే నాళ్ళు పాణ్యం ఎమ్మెల్యేగా రాంభూపాల్ ఉంటాడు, ఒకరు ఉండే ప్రసక్తి. ఇది మొత్తం ఈసారి వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. పాణ్యం నియోజకవర్గం అంటేనే కాటసాని అంటేనే పాణ్యం నియోజకవర్గం. దాదాపు 9వసారి పోటీ చేస్తున్నాను. గత అనేక సంవత్సరాల నుండి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాను, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కనుక ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా పాణ్యం నియోజకవర్గంలో మరోసారి ఎగరేస్తాం. గతంలో కన్నా ఈసారి మెజార్టీ ఎక్కువ తెచ్చుకుంటాము. ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నట్లు పసలైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడింది టీడీపీ ప్రభుత్వం ఉన్న హయాంలోనే. గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళే కబ్జాలు చేస్తున్నారు తప్ప కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎక్కడ కూడా కబ్జా చేయలేదు. ఏదైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్, బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసురుతున్న పరిస్థితి. ఇది కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.